జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఈ సినిమా వాళ్ళు క్రౌడ్ కి దే ప్లే టు ది క్రౌడ్ గ్యాలరీ. అంటే వాళ్ళు సినిమాల్లో ఇమీడియట్ గా ఇచ్చేయాలి కదా, వాళ్ళు హీరోలు కాబట్టి పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలన్న మైండ్ సెట్ ఉంటుందేమో వాళ్ళకి. కాబట్టి ఆ వాటర్ బాటిల్స్ విసిరాలని మీరు అంటున్నారు కాబట్టి ఇటువంటి జరగడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ టైమే మీరు చూసుకుంటే విజయ్ ఒక సభలో ఫ్యాన్స్ అన్న కారవాన్ మీద ఎక్కడానికి ప్రయత్నించారు. ప్రయత్నిస్తే వాళ్ళ బౌన్సర్లు వాళ్ళని కింద పడేస్తే ఒకతనికి ప్రమాదమే, అతని కేసు కూడా పెట్టాడు వాళ్ళ మీద. సో ఇటువంటివన్నీ తెలుస్తున్నప్పుడు అక్కడ పోలీసు డేవిడ్సన్ గారని అడిషనల్ డీజీ గారు, ఆయన కూడా మీడియాతో మాట్లాడడం నేను చూశాను. ఆయన ఏం చెప్పారంటే సుమారుగా 500 పోలీసులు మేము డిప్లాయ్ చేశాం. తర్వాత 10,000 అనుకున్నది సుమారుగా 30 నుంచి 40,000 అయింది. ఈయన లేట్ గా రావడం, ఇవన్నీ కారణాల వల్ల తర్వాత మిగతా ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల తొక్కిసలాట జరిగి, ఈవెన్ ఆ తొక్కిసలాట సీన్స్ మీరు చూస్తున్నా కూడా అక్కడి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే పక్కనున్న గుడిసెల్లోకి వెళ్లి దాని నుంచి బయటకు వచ్చారు. గుడిసెలు కొన్ని ఉన్నాయి పక్కన, సో వాటిలలో దూరి వాటిల కప్పు మీద నుంచి బయటపడ్డారు. అంటే తొక్కిసలాట జరిగినప్పుడు ఏమవుతుందంటే ఫైనల్ గా ఏం చేస్తామో అన్నది తెలియదు, అక్కడి నుంచి బయటపడాలి ఎలా. దానిలో ముఖ్యంగా ఏమైందంటే ఏజ్డ్ పర్సన్స్, పిల్లలు, మహిళలు, వీళ్ళు ప్రధానంగా అక్కడ దాంట్లో చిక్కుంటారు. చిక్కుని ఆ విధమైన పరిస్థితులకు వాళ్ళకి ఏర్పడుతుంది. సో ఇది ప్రధానంగా మనం చూడాల్సిన అంశం. సో వీటన్నిటి పరిస్థితులలో ఇది జరిగినదన్నది పేపర్లో వచ్చిన రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని బట్టి జరిగిన ఇది. తర్వాత ఆయన మైక్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కూడా సరిగా పనిచేయలేదన్నారు. దానివల్ల ఏంటంటే చివరిలో ఉన్న వాళ్ళకి ఆయన ఏం మాట్లాడుతుంటో వాళ్లకు సరిగా అర్థం కాకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ముందుకు వెళితే వినపడుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ముందుకు రావడం మొదలు పెట్టారు. తర్వాత వచ్చేసి ఒక అంబులెన్స్ అక్కడి నుంచి వెళుతున్నప్పుడు విజయ్ ఫ్యాన్స్ కూడా, ఎందుకంటే అంబులెన్స్ రాగానే మళ్ళా స్పేస్ ఆక్యుపై అవుతుంది అక్కడ, దానివల్ల మళ్ళా వాళ్ళు గొడవ పెట్టడం మొదలు పెట్టారు అన్నది మొదలైంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏమైందని ఫైనల్ గా ఎంక్వైరీ జరిగితే అందులో మనకు తెలిసే అవకాశం ఉంది. సార్ ఇటువంటి సంఘటనలు మన కేవలం కరూరే కాకుండా మన కుంభమేళా జరిగింది, పుష్కరాలు జరిగింది, సుదర్శన్ థియేటర్ దగ్గర జరిగింది, గుంటూరులో చీరల పంపిణీ, అంటే ఎక్కడైతే మీరు అంటే క్రౌడ్ వస్తారో అక్కడ ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఇటువంటి సంఘటనలు మనకు చాలా ఎగ్జాంపుల్స్ వస్తున్నా. పోలీస్ ఆఫీసర్లు ఎలాంటి దానికి పర్మిషన్ తీయాలి, అదేవిధంగా ఆర్గనైజర్ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి. నెంబర్ 3, పబ్లిక్ కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా, చిన్న పిల్లలు తీసుకురావడం ఇటువంటి విషయాల్లో వాళ్ళు చనిపోవడం ఒక బాధాకర విషయం. ఈ ముగ్గురు ఏం చేయాలంటారు ఇకపై ఇటువంటి జరగకుండా ఉండాలంటే? ఇప్పుడు ఎలా అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు అనుకుందాం, వెంటనే దాన్ని పొలిటికల్ దీంట్లో మార్చేస్తారు. టీవీకి కొత్త పార్టీ వచ్చింది కాబట్టి పర్మిషన్ ఇవ్వట్లేదు, వాళ్ళు డిఎంకే పార్టీలకు పర్మిషన్లు ఇస్తున్నారు కాబట్టి ఇది కక్ష సాధింపు చర్య అంటారు. అవునండి. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం పీస్ఫుల్ గా ఎక్కడైనా సమావేశం అవడానికి ప్రతి పౌరుడికి హక్కు ఉంది. అందువల్ల ఏంటంటే అంటే కేవలం రాజకీయ పార్టీ కాకుండా సార్, పుష్కరాలప్పుడు కానీ, ఇటీవల తిరుమలలో జరిగినప్పుడు కానీ, అంటే పోలీస్ ఏం చేయాలి, ఆర్గనైజర్ ఏం చేయాలి, పబ్లిక్ ఏం చేయాలి? ఏంటంటే అన్ని ప్రశాంతంగా జరిగిపోతే ఏమీ జరగవు. ఏమవుతుందంటే ఎక్కడైనా ఒక హిండరెన్స్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో మీరు చూసుకుంటే వాళ్ళని ఒక గార్డెన్ లో చాలాసేపు కూర్చోబెట్టారు, ఆ టికెట్లు ఏవో ఇస్తామని చెప్పేసి. అదే మీరు వచ్చిన వాళ్ళకు వచ్చినట్లు టికెట్లు ఇచ్చేస్తుంటే వెళ్ళిపోతారు కదా, అంత మాబు అక్కడ క్రౌడ్ ఏర్పడదు కదా. అంటే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్, గేట్ ఒకటి కాకుండా కంపార్ట్మెంట్ సిస్టమ్ పెట్టకుండా ఒకేసారి విడిచిపెట్టడం, ఆ వాక్ టైం అనేది తక్కువ అవడంతో అక్కడ అది జరిగింది. అంటే మీరు అన్నట్లుగా ఒక్కొక్క ఇన్సిడెంట్ కి ఒక్కొక్క రీజన్ కనిపిస్తుంటది. కానీ నేను అడుగుతుంది ఏంటంటే సార్, ఇకపై జరగకుండా ఉండాలంటే ఎవరు ప్రాణం అనేది పోలీస్ ఏం చేయాలి, ఆర్గనైజర్ ఏం చేయాలి, పబ్లిక్ ఏం చేయాలి? పోలీసులు ముఖ్యంగా ఏం చేయాలంటే అక్కడ ఏ విధమైన ప్రమాదం జరుగుతుందని ముందే అంచనా వేయాలి. రైట్, ఇది కరెక్ట్ సార్. ఇది ఏమవుతుంది అని అవును, ఇవన్నీ కూడా అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే మనకు అనేక సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి ఇంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ తీసుకొని ఏం చేయాలంటే ఇవన్నీ కూడా ఈ హోంవర్క్ అన్నది జరగాలి. రొటీన్ గా ఇచ్చేసాం అనుకోండి, అప్పుడు పెద్దగా ఇక్కడ 500 మందిని పంపించేసేయండి అంటాడు. 500 మంది పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, తర్వాత ఆర్గనైజర్స్ మీద ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అంటే పోలీసులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యారికేడ్స్ పెట్టండి, లేకుంటే వాటర్ సప్లై ఇక్కడ పెట్టండి, లేకుంటే మైక్ సిస్టమ్ ఇలా పెట్టండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పవర్ ఫెయిల్యూర్ వల్ల కూడా ఇది జరుగుతుంది కాబట్టి జనరేటర్ సిస్టమ్ ఒకటి పెట్టండి. ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ లో ఉంటాయి.
ఉహు, అందువల్ల ఆర్గనైజర్స్ ఏంటంటే ఫైనల్ గా వాళ్ళ చేతులు ఎత్తేస్తారు. ఇంకా మేమేమి ఇంత క్రౌడ్ వచ్చింది మేమేం కంట్రోల్ చేయలేము. అందుకని ఇప్పుడు ఏమైంది, ఫైనల్ గా కేసు వచ్చేసి ఆర్గనైజర్స్ మీదే బుక్ అయింది అక్కడ. అవునండి. ఎందుకంటే 105 అని కూడా ఉంది. ఆర్గనైజర్ ఒక నిర్లక్ష్యత వల్ల ఇది జరిగింది అని చెప్పేసి అన్నారు. అవును. తర్వాత మీరు అన్నట్టు ప్రజలు ఏం చేయాలి అని చెప్పాను కదా. ప్రజలు రాజకీయ నాయకుల పార్టీలు ప్రోగ్రాంలు ఏవైనా ఉంటే వాళ్ళని తరలిస్తారు బస్సుల్లోనూ ట్రక్కుల్లోనూ డబ్బులు ఇచ్చి. అవును. ఉమ్. ఎందుకంటే వీళ్ళ మొహాలు చూడడానికి మళ్ళా వీళ్ళకి డబ్బులు ఇస్తే తప్ప రారు. ఎందుకంటే ఇవి చూసిన మొహాలే కాబట్టి. అవును. కాబట్టి కొత్త మొహం ఏదైనా వస్తుంది, అది కూడా ఫిలిం బ్యాక్గ్రౌండ్ తో ఉన్న వ్యక్తి అనేసరికి ఏమవుతుందంటే పోలీసులకు ఈ యాంటెన్నా వెలగాలి. ఉహు, అంటే అక్కడ ప్రజలు డబ్బులు ఇచ్చి తీసుకురావాల్సిన అవసరమే ఉండదు వాళ్ళకి. ఉమ్. అందుకని చాలా ప్రోగ్రాంలో ఈ సినిమా వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తుంటారు. అవును. అంటే వాళ్ళ కోసం వస్తారని చెప్పేసి. ఉమ్. సో అది అంచనా వేసుకుంటూ మనం ఎంతమంది రావచ్చు సుమారుగా అన్నది కూడా అంచనా వేయాలి. దీన్నే ఇంటెలిజెన్స్ అంటారు. ఉహు, క్రౌడ్ ఇంటెలిజెన్స్ కూడా పోలీసులు ముందే పికప్ చేసుకోవాలి. ఉమ్. కానీ పబ్లిక్ని ఏంటంటే వాళ్ళని నియంత్రించడం కూడా చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ శనివారం ఈ పర్మిషన్ అడిగారు కాబట్టి శనివారం పేమెంట్స్ డే ఉంటుంది కాబట్టి క్రౌడ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని పోలీస్ డినై చేయొచ్చు. ఉహు. మీరు శనివారం కాదు ఇంకొక రోజు పెట్టుకోండి. ఓకే. ఎందుకంటే మామూలు రోజు పెడితే ఏముందంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఈ ఫ్యాక్టరీస్ లో వీటిలలో బిజీగా ఉంటారు. అవును. ఇది పేమెంట్ డే హాలిడే అవడం వల్ల అందరూ అక్కడికి వచ్చారు. ఇవన్నీ కూడా ఏంటంటే ముందు మనం అనలైజ్ చేసుకోవాలి. ఓ. తర్వాత ప్రజలు కూడా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా మనం. కానీ ఎలా ఉంటుందంటే హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే మనకు తప్ప మిగతా వాళ్ళకు జరుగుతుంది అన్నది హ్యూమన్ సైకాలజీ. ఉమ్. అందుకనే మీరు యక్ష ప్రశ్నల్లో చూసుకున్నా కూడా యక్షుడు అడుగుతాడు ధర్మరాజు, నీకు అతి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మనిషికి తెలుసు తను చనిపోతాడని, కానీ తను కాదు పక్కవాడే చనిపోతాడని అనుకుంటాడని అంటే. సో ఇది జనరల్ గా హ్యూమన్ సైకాలజీ. సో ఇది అవ్వదు అన్న కాన్సెప్ట్ తో వస్తారు. తర్వాత ఈ ఫిలిం వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూడాలన్న ఒక తపనతో వస్తారు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని అనలైజ్ చేసుకొని హోంవర్క్ బాగా జరగాలి. పోలీస్ హోంవర్క్ బాగా జరగాలి. తర్వాత స్ట్రిక్ట్ గా నిర్ణయం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూలింగ్ పార్టీకి అక్కడే పర్మిషన్ ఇచ్చి అపోజిషన్ పార్టీలకు అక్కడ ఇవ్వకుంటే ఏమవుతుందంటే మళ్ళీ ఇట్ విల్ లీడ్ టు పొలిటికల్ కాంట్రవర్సీ. ఓకే. సో ఆల్రెడీ మేము ఏం చేసేవాళ్ళంటే మహారాష్ట్రలో కొన్ని ప్లేసెస్ ను ఆల్రెడీ ఐడెంటిఫై చేసేవాళ్ళం. ఓహో. ఇక్కడ మాత్రమే ఇస్తాం పర్మిషన్, మిగతా చోట్ల ఇవ్వం. మేబీ రాజకీయ పార్టీ కావచ్చు, లేకుంటే ఏదైనా ఫంక్షన్ కావచ్చు. సో ఆ విధంగా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఉహు, సో ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఇప్పుడు చూస్తే ఈ పళనిస్వామి గారు కూడా అదే మాట్లాడుతున్నారు. అవును. మాకు ఈ విధంగా అదే డిఎంకే అయితే 1000 మంది పోలీసులను పెట్టేవాళ్ళు అక్కడ. ఉమ్. ఎందుకంటే అంతమంది వచ్చిన తర్వాత పోలీస్ కూడా పెద్ద చేసేది ఏమీ ఉండదు. అవునండి. జనరల్ గా పోలీస్ కూడా ఏం చేయాలంటే ఒక కమాండింగ్ పొజిషన్ లో ఉండాలి పోలీస్ కంట్రోల్ చేయడానికి. ఉహు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ క్రౌడ్ లో మనం కూడా కలిసిపోతే ఏమవుతుంది, ఎవరి మాట వినరు. అందుకని వినరు. ఏంటంటే వాచ్ టవర్స్ అన్నది ఏర్పాటు చేస్తాం మేము మహారాష్ట్ర. అచ్చా. అంటే ఓకే. ఒక వాచ్ టవర్స్ పెట్టి అందులో పైన పోలీసులు కింద చూస్తుంటారు ఏం జరుగుతుందో. బైనాక్యులర్స్ కానీ, డ్రోన్ కానీ, తర్వాత చిన్న కమాండ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేస్తాం. అంటే క్రౌడ్ ని స్టడీ చేయడానికి ఎక్కడైనా డిస్టర్బెన్స్ జరుగుతుందా, ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఎందుకంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా ఇందులో వాడు చైన్ స్నాచింగ్లు, పిక్ పాకెటింగ్స్, ఇవి కూడా అవును. చాలా మంది వాళ్ళు దూరుతారు అందులో. సో ఇవన్నీ కూడా మనం క్యాటర్ చేసుకొని ఆ పర్మిషన్స్ అన్నది ఇవ్వాల్సిన అవసరం అంట. కాబట్టి ఇది ఓకే. చాలా దురదృష్టకరమైన సంఘటన ఏదైతే జరిగిందో. ప్రతి స్టాంపీడు అలాంటి సంఘటన. ఎందుకంటే వాళ్ళకి ఏ విధమైన ఇంటెన్షన్ లేని వాళ్ళు జస్ట్ పార్టిసిపేట్ చేద్దామన్న వచ్చిన వాళ్ళు ప్రాణాలు పోవడం అంటే అది చాలా సీరియస్ గా మనం అంతా తీసుకోవాలి. సో ఇది పోలీసుల ప్లానింగ్, తర్వాత ఆర్గనైజర్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ పబ్లిక్ రోల్ అని నేను అనుకుంటాను మురళి గారు. ఓకే. సార్, కరూరులో జరిగిన ఘటనపై ఇందాక విజయ్ చెప్తున్నట్లుగా ఇందులో కాన్స్పిరసీ ఉంది, పోలీసే కావాలని చేశారు అని కోర్టులో పిటిషన్ వేశారు. ఒకవేళ మదురై కోర్టు సిబిఐ గాని ఇస్తే సిబిఐ ఏ విధంగా వస్తుంది? కాన్స్పిరసీ దీంట్లో వస్తారా, లేదా యాక్సిడెంట్ దీంట్లో ఆ కోణంలో చూస్తారా? జనరల్ గా ఏమవుతుందంటే ఐ థింక్ స్టాలిన్ గారు ఆల్రెడీ ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని నిర్ణయం తీసుకున్నారని నేను విన్నాను. రిటైర్డ్ జడ్జి. రిటైర్డ్ జడ్జితో చేయించాలని చెప్పి విన్నాను. అవును. కాబట్టి అవును. ఆల్రెడీ ఒక రిటైర్డ్ జడ్జితో చేయిస్తున్నారు కాబట్టి మదురై హైకోర్టు ఈ పిటిషన్ ని ఎంతవరకు తీసుకుంటున్నది అన్నది ఐ హావ్ మై ఓన్ డౌట్స్. ఓకే. రేపు సార్. ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐకి ఇన్వెస్టిగేట్ చేయమన్నా కూడా సిబిఐ ఈ కంప్లైంట్ ని యాజ్ ఇట్ ఈజ్ ఎఫ్ఐఆర్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓహో. ఎఫ్ఐఆర్ లో ఉన్నవి నిజమా లేదా అన్నది తరువాత విషయం. ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత అందులో అసత్యాలు ఉన్నా కూడా రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత పోలీసు.
అచ్చా. ఇదే లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో సుప్రీంకోర్టు చెప్పిన నిర్ణయం. ఆహా. అది నిజమా కాదా అన్నది తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తెలుసా. కానీ ఎఫ్ఐఆర్ లో కాగ్నిజబుల్ అఫెన్స్ గురించి మీకు కంప్లైంట్ వస్తే యూ హ్యావ్ టు రిజిస్టర్, దెర్ ఇస్ నో అదర్ గో ఫర్ యూ. అచ్చా. సో ఇప్పుడు విజయ్ గారి కంప్లైంట్ మీద గనక సిబిఐకి ఆర్డర్ చేస్తే విజయ్ గారి కంప్లైంటే ఎఫ్ఐఆర్ అవుతుంది. ఓ. ఆ తర్వాత అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే కాన్స్పిరసీ థియరీ మీరు ఏదైతే అన్నారో అదే అదే. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఓకే సో అది సార్, ఇంకో యా. ఫైనల్ క్వశ్చన్ అండి. ఇదే విధంగా సుదర్శన్ థియేటర్ దగ్గర ఇష్యూ జరిగినప్పుడు అల్లు అర్జున్ మీద A1 గా పెట్టి కేసు రిజిస్టర్ చేశారు, అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఆర్గనైజర్ పెట్టారు, కానీ ఆర్గనైజర్ వచ్చింది ఎవరి ద్వారా వచ్చారంటే ఇవాళ విజయ్ ద్వారా వచ్చారు. కాబట్టి ఇందులో కూడా విజయ్ని పెడతారా, లేదు పొలిటికల్ గేమ్ ఆడే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ఏంటంటే విజయ్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి మొత్తం కరూర్ నగరంలో మొత్తం పోస్టర్లు ఈ రోజు పెట్టారని చెప్పి నేను విన్నాను. అవునండి. మా అబ్బాయి తమిళనాడులో పనిచేస్తాడు కాబట్టి నేను అక్కడి నుంచి విషయాలు తెలుసుకుంటుంటా. ఆ, పోస్టర్లు అన్నీ వచ్చాయి. ఎందుకంటే ఇది ఏమవుతుందంటే ఎవరికి ఇంటెన్షన్ లేదు ఈ విధంగా చేయాలని. అవును. సో ఇట్ ఈస్ అ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్. 304A ఒకప్పుడు, 304A ఒకప్పుడు, ఇప్పుడు ఇప్పుడు బిఎన్ఎస్ లో మారింది. 105 ఇది ఎన్నిట్లు 105 అయింది. తర్వాత ఏంటంటే ఇంకోటి కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని ఇంకోటి ఉంది, అవును 304. 304. అంటే ఏంటంటే ఇటువంటి పరిస్థితులు జరిగితే మనుషులు చనిపోతారని తెలిసినా కూడా వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకు మర్డర్ చేయాలన్న అభిప్రాయం లేదు. కానీ ఇది జరిగిందని అటువంటి కేసులు కూడా పెట్టే అవకాశం ఉంది. సాధారణంగా కోర్టులు వాటిని యాక్సెప్ట్ చేయదు. సో జనరల్ గా ఇది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ కిందే వస్తుంది. సో ఆ విధంగా కేసు పెట్టి చేసేది ఉంది. కాబట్టి విజయ్ పాత్ర ఏంటి అన్నది కూడా చూడాలి. అంటే ఇందులో ఇంటెన్షన్ ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, రోడ్డు మీద డ్రైవర్ కావాలని యాక్సిడెంట్ చేయాలనుకోడు కదా, జరిగిపోయింది. కాబట్టి ఇట్స్ ఎ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్. ఇది కూడా అలాంటిది. కాబట్టి ఆ విధంగా మేబీ అక్కడ డిపెండింగ్ ఆన్ దిస్ థింగ్ అక్కడ ఉన్న పరిస్థితుల్లో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ లో ఈయన కూడా లేట్ గా రావడము, ఇవన్నీ కూడా మీరు అన్నట్టు ఆ బాటిల్స్ విసరములు, ఇవన్నీ కూడా ఆ విజువల్ ఎవిడెన్స్ ఏదైనా ప్రూవ్ అయితే ఆయన మీద కూడా కేసు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, ఇకపై జరగకుండాలంటే పోలీసు రోల్ ఒకటే ఉందంటారా, ఆర్గనైజర్ రోల్ కూడా ఉందంటారా? సమిష్టిగా పోలీసులు మరియు ఆర్గనైజర్స్ అన్నవి చేయాలి. అందువల్ల ఏం చేసేవాళ్ళు అంటే ఎలక్షన్ టైంలో మేము అందరి పొలిటికల్ పార్టీస్ ను పిలిచి ఓన్లీ ఈ ప్రాంతాల్లో మాత్రమే మీరు మీటింగులు పెట్టాలని ముందే డిసైడ్ చేసేవాళ్ళు. ఓహో. ఆల్రెడీ వాళ్ళకి డైరెక్షన్స్ ఇష్యూ చేయవాళ్ళం. ఆ తరువాత ఏదైనా ప్లేస్ లో పెట్టామంటే ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ వచ్చినా కూడా వీ నెవర్ యూస్ టు గివ్ పర్మిషన్స్. అంటే రూల్ ఆఫ్ లా అందరికి ఒకటే వాడాలి మరి. లేకుంటే ఏమవుతుందంటే పార్టీ ఒకటి లేదు. లేదు, లేకుంటే ఏమవుతుందంటే మీకు వాళ్ళకి ఇచ్చారు కదా అని చెప్పి నెక్స్ట్ టైం పర్మిషన్ తీసుకోకుండానే అక్కడ పెట్టే అవకాశం ఉంది. మళ్ళీ దాన్ని చూపిస్తారు మీరు ఇంతకుముందు ఇచ్చారు కదా. ఫైనల్ గా ఏది జరిగినా కూడా ఫైనల్ గా పోలీసుల మీద పడుతుంది ఏదైనా కూడా. కాబట్టి పోలీసులు ఇటువంటి సంఘటనలు జరగకుండా ముందే హోంవర్క్ చేసి ఏ విధంగా చేయాలి అని ఆర్గనైజర్స్ ను కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని, ఆర్గనైజర్స్ కూడా మేము జనరల్ గా ఏం చేసామంటే ఆర్గనైజర్స్ వాలంటీర్స్ అందరికి ఒక డ్రెస్ పెట్టండి అనేవాళ్ళు. ఎందుకంటే ఆ క్రౌడ్ లో తెలియదు కదా, మీ వాలంటీర్స్ అందరికి ఒక జాకెట్ ఏదో ఒకటి ఇవ్వండి. సో దట్ ఏంటంటే ప్రజలకు తెలుస్తుంది వెనకాల వాలంటీర్ అని రాయమని. సో ఏదైనా ఉంటే అతన్ని అడుగుతారు. సో ఈ విధంగా క్రౌడ్ కి మినిమం డిస్టర్బెన్స్ అవుతూ, నేను అందుకనే ఆ ప్లకార్డ్స్ అని చెప్పాను బాలాసాహెబ్ ఠాకరే గారిది. అసలు ఆ రోజు దసరా జరిగిన తర్వాత నాకు బాలాసాహెబ్ ఠాకరే గారి ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వచ్చింది. బాలాసాహెబ్ ఠాకరే గారు చాలా హ్యాపీ అయ్యారు సార్ ఈ అరేంజ్మెంట్స్ చూసి. ఎందుకంటే ఒక్క సంఘటన చెప్తాను ఇందులో ఎంత రిలవెంటో. అక్కడ ఏంటంటే పూల కుండీలు పెట్టేవాళ్ళు స్టేజ్ చుట్టూ. కానీ బాలాసాహెబ్ ఠాకరే గారికి చాలా మాక్సిమం థ్రెట్ ఉన్నది అప్పుడు. నేను అప్పుడు ఏం చెప్పానంటే ఈ పూల కుండీలు మేము అలౌ చేయము, ఎందుకంటే ఇందులో లోపల ఏదైనా ఉంటే ఆ బాంబ్ డిటెక్షన్ కూడా చాలా కష్టం అవుతుంది మాకు. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఇది అలౌ చేయమంటే నాకు అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. బాలాసాహెబ్ ఠాకరే గారు ఫోన్ చేశారు నాకు, కొత్త డీసీపీ ఎవరో వచ్చారు, ఈయన ఈ విధంగా చేస్తున్నాడు. ఆయన అడిగారు ఇలా అంటే, సార్ మీ సెక్యూరిటీ ఇస్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మీ. మీకు అత్యంత సెక్యూరిటీ రిస్క్ ఉందనేది మాకు తెలుసు, కానీ ఈ పూల కుండీలు అలౌ చేయడం వల్ల మీ సెక్యూరిటీకి ఏదైనా అయితే ఫైనల్ గా నేను వెళ్తాను బయటికి, ఐ విల్ బి సస్పెండెడ్. దానికన్నా ముందు మీ ప్రాణాలకు హాని కలుగుతుంది, అది జరగకూడదు. కాబట్టి మీ వాళ్ళకి ఏం చేస్తున్నట్టే ఇంకా టైం ఉంది, మనకు 2 రోజులు ఉంది. కాబట్టి పూల కుండీలు కొత్తవి తీసుకురమ్మనండి, మట్టి తీసుకురమ్మనండి, మొక్కలు తీసుకురమ్మనండి. మా వాళ్ళ పర్యవేక్షణలో అక్కడ కొత్తగా పెడదాం, పూల కుండీలు తయారు చేద్దాం, చేసి వాటిని స్టేజ్ పుట్టు అలౌ చేస్తాను నేను. కానీ
ఆల్రెడీ ఉన్న పూల కుండీలను ఐ విల్ నాట్ అలౌ అని చెప్పాను. ఓకే. చెప్పితే ఆయన కరెక్టే నువ్వు చెప్పింది అన్నాడు. చెప్పి ఆ దసరా రోజు స్పీచ్ మొదట నా గురించి మాట్లాడి మొదలు పెట్టాడు. అవునా? ఏమన్నారండి ఆయన? ఇట్ వాజ్ ఇన్ 2006 సారీ 1996లో. ఏమన్నారండి స్టార్టింగ్ లో? కొత్తగా ఒక డీసీపీ వచ్చారు. మార్నింగ్ నాకు 2 రోజుల ముందు ఫోన్ చేసి ఈ విధంగా చెప్పారు. మాకు ఇన్కన్వీనియన్స్ అయినా కూడా నా సెక్యూరిటీ పట్ల అతనికి ఉన్న ఇది ఏదైతే ఉందో దాన్ని ఐఎమ్ అప్రిషియేటింగ్ అని చెప్పాడు ఆయన. అయ్యా అందుకనే మనం వీ షుడ్ బి వెరీ ఆయనకి ఎవరి ద్వారా ఉంది సార్ అప్పుడు? అప్పుడు బాలాసాహెబ్ ఠాకరేకి నెంబర్ 1 సెక్యూరిటీ థ్రెట్ ఉంది ఆయనకు. తర్వాత అక్కడి నుంచి ఈ ఆతంకవాది సంఘటనలు కానీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ, ఎందుకంటే హిందుత్వ దీంట్లో హిందూ హృదయ సామ్రాట్ అంటారు బాలాసాహెబ్ ఠాకరే. కాబట్టి అప్పుడే ఈ 92లో రైట్స్ జరిగాయి, బాబ్రీ మస్జిద్ రైట్స్. నేను చెప్తుంది 1996 ఇది. ఓకే. సో ఆ సంఘటనలో తర్వాత దావుద్ ఇబ్రహీం గ్యాంగ్ బ్లాస్ట్లు 1993లో జరిగాయి బాంబేలో. సో ఇవన్నీ కూడా ఆయనకు ఇట్స్ ఎ బిగ్ సెక్యూరిటీ థ్రెట్. సో దానివల్ల ఎందుకంటే నేనేదో గొప్పగా చెప్పట్లేదు, కానీ యూ హ్యావ్ టు బి ఫర్మ్. పోలీస్ హ్యావ్ టు బి ఫర్మ్. ఏమవుతుందో రిపర్కషన్స్ తర్వాత చూసుకుందాం, బట్ యువర్ జాబ్ యూ షుడ్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ. సో ఈ విధంగా పర్మిషన్స్ అప్పుడు కూడా పోలీసులు ఫర్మ్ గా కనుక చేయగలిగితే, రూలింగ్ పార్టీ కావచ్చు, అపోజిషన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ పర్మిషన్ ఇవ్వమంటే ఇవ్వం, ఏమైనా చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు సాధారణంగా కోర్టులకు వెళ్తారు పర్మిషన్ ఇవ్వడానికి. అవునండి. కాబట్టి కోర్టులకు కూడా వెళ్ళి మనం బ్రీఫ్ చేయగలగాలి అప్పుడు ఆర్గ్యుమెంట్స్. సో ఈ విధంగా పోలీస్ రోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో క్రౌడ్స్ హ్యావ్ టు బి కంట్రోల్డ్, మాబ్స్ హ్యావ్ టు బి డిస్పర్స్డ్ అన్నది మనం గమనించాలి. ఎస్, కర్నూలు సంఘటన ఇకపై జరగకుండా ఉండాలంటే పోలీస్ హోంవర్క్ ఎక్కువ చేయాలంటున్నారు లక్ష్మణ్ సార్. ఆయనకున్న అనుభవం ప్రకారం మహారాష్ట్ర జరిగిన సంఘటనలు చెప్పారు కాబట్టి ఎవరైనా సరే, అంటే కేవలం సినిమా ఫంక్షన్లే కాదు, రాజకీయ పార్టీలు కానీ పుష్కరాల దగ్గర ఎక్కడైతే క్రౌడ్ వస్తుందో అక్కడ మాబ్ వేరు, క్రౌడ్ వేరు. ఈ క్రౌడ్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాని మీద పోలీసులు ఎక్కువ హోంవర్క్ చేస్తే ఇకపై సంఘటనలు జరగకుండా ఉంటాయంటూ అతనుకున్న అనుభవం ప్రకారం చెప్తున్నారు. ఇది చెన్నైలో కరూరులో జరిగిన ఘటనపై లక్ష్మీనారాయణ గారి విశ్లేషణ. మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.